ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది. ఓజీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది అని అడిగితే నా నుంచి వచ్చే సింపుల్ ఆన్సర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోసమే ఈ సినిమాను తీసినట్టుగా ఉంది. పవన్ ఫ్యాన్స్కు ఎలాంటి అంశాలు నచ్చుతాయో, ఏ ఏ అంశాలను ఆయన నుంచి ఫ్యాన్స్ ఆశిస్తారో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉండేలా దర్శకుడు హరీష్ శంకర్ గారు చూసుకున్నట్టుగా ఉంది. పవన్ మార్క్ మేనరిజమ్స్ను చూపించారు, పవన్ స్టైల్లో ఫైట్లను చూపించారు, పవన్ మార్క్ సెటారికల్ డైలాగులు కూడా పేల్చారు. అదే సమయంలో ఎప్పుడూ లేనట్టుగా గతంలో ఏ సినిమాలోనూ చేయనట్టుగా డ్యాన్స్ను కూడా పవన్తో చేయించారు. ఓ రేంజ్ స్టార్డమ్ వచ్చినా సరే డ్యాన్సులకు దూరంగా ఉండే హీరోల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్ళు దాటుతున్నా సరే ఇప్పటికీ 30కి పైగా సినిమాల్లో నటించినా సరే ఏ ఒక్క సినిమాలోనూ ఇరగదీసే రేంజ్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ను పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. సింపుల్ స్టెప్స్తోనే ఆడియన్స్ను మెప్పిస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఫ్యాన్స్ కోసం ఆయన కష్టపడినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు అప్పుడెప్పుడో 14 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో ఏ అంశాలకైతే జనాలకు బాగా కనెక్ట్ అయ్యారో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో ఉండేటట్టుగా హరీష్ శంకర్ గారు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. గబ్బర్ సింగ్లో బాగా హైలైట్ అయిన గబ్బర్ సింగ్ గ్యాంగ్ను కూడా ఈ సినిమాలో రిపీట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక హీరోయిన్ల సంగతి చెప్పుకోవాలంటే శ్రీలీల గారేమో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ గారు ఓ మాటను చెప్పారు. ఫస్ట్ హాఫ్ వరకు ఒకలా, సెకండ్ హాఫ్లో మరోలా పవన్ క్యారెక్టర్ ఉంటుందట. సెకండ్ హాఫ్లోనే పవన్ కళ్యాణ్ గారి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందట. సో ఫ్లాష్ బ్యాక్లో పవన్ కళ్యాణ్ గారు పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారనమాట. ఈ సినిమాలోని ట్రైలర్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి పక్కనే శ్రీలీల గారు కనిపిస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోనే ఆమె క్యారెక్టర్ ఉంటుందన్నది పక్కా. ఇక ఫస్ట్ హాఫ్లో మాత్రమే రాశి ఖన్నా గారికి ప్రియారిటీ ఉంటుందన్నమాట. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 3 పాటలు రిలీజ్ అయ్యాయిలే కానీ ఏ ఒక్కటి కూడా క్యాచీగా లేదు, వైరల్ పాటగా మారలేదు. సో ఈ సినిమాలో పాటల కంటే కూడా పర్ఫార్మెన్స్కే దర్శకుడు ప్రియారిటీని ఇచ్చాడనమాట. మొత్తంగా చెప్పుకోవాలంటే మాత్రం పవన్ ఫ్యాన్స్ కోసమే ఈ సినిమాను తీసినట్టుగా కనిపిస్తుంది. ఓజీ సినిమా లాగా ఈ సినిమా కూడా పవన్ ఫ్యాన్స్కు కనెక్ట్ అయితే నిర్మాతకు లాభాల వర్షం ఖాయం. ఇక ఈ సినిమా ట్రైలర్లో మైనస్ పాయింట్ ఏంటంటే సాధారణ సినీ ప్రియులను అట్రాక్ట్ చేసేలా ఏ ఒక్క పాయింట్ను కూడా దర్శకుడు రివీల్ చేయకపోవడం అనేది ఈ సినిమాకు ఉన్న ఏకైక మైనస్ పాయింట్. పవన్ ఫ్యాన్స్ ఎలాగో ఈ సినిమాను తప్పకుండా చూసేస్తారు, కానీ మిగిలిన ఆడియన్స్ను కూడా సినిమాకు రావాలంటే ఈ సినిమాలో అసలు కంటెంట్ ఏంటి, అసలు కథ ఏంటి, ఏ ట్రాక్లో సినిమా నడుస్తుంది అన్న వివరాలను కొంతైనా రివీల్ చేయాలి కదా. మా సినిమాలోని సబ్జెక్ట్ ఇది అంటూ సాధారణ సినీ ఆడియన్స్కు చెప్పాలి కదా. కానీ హరీష్ శంకర్ గారు మాత్రం ట్రైలర్లో ఈ విషయాలన్నీ కూడా దాచేశారు. జస్ట్ 4 ఫైట్ సీను, 4 డైలాగులు, మరో 4 డ్యాన్స్ స్టెప్పులతో ట్రైలర్ను కట్ చేశారు తప్పితే కథకు సంబంధించిన అంశాలను రివీల్ చేసేలా మాత్రం ట్రైలర్ను కట్ చేయలేదు. ఇదే ఈ సినిమా ఓపెనింగ్స్కు మైనస్ పాయింట్గా మారబోతోంది. కంటెంట్ ఏంటన్నది కనుక రివీల్ అయితే ఆ కథాంశం కనుక ఆడియన్స్కు నచ్చితే సాధారణ సినీ ప్రియులు కూడా మొదటి రోజున ఈ సినిమాకు వెళ్తారు. కేవలం ఫ్యాన్స్ కోసమే అన్నట్టుగా ఈ సినిమా ట్రైలర్ ఉంది కాబట్టి మొదటి రోజున కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఈ సినిమాకు వెళ్తారు. మొదటి రోజు టాక్ తర్వాత ఈ సినిమాలో కంటెంట్ అనేది రివీల్ అయిన తర్వాత సబ్జెక్ట్ నచ్చితే సాధారణ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు వెళ్తారు. అలా కాకుండా రొటీన్ సినిమాయే ఇది కూడా అన్న టాక్ వస్తే మాత్రం ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని వదిలేస్తారు. చూడాలి మరి సాధారణ సినీ ఆడియన్స్ను కూడా మెప్పించే రీతిలో, థియేటర్లకు వాళ్ళను రప్పించే రీతిలో ఈ సినిమాలోని కంటెంట్ ఉంటుందా లేదా. ఇకపోతే చివరిగా ఒక మాట, సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2016 సంవత్సరంలో తమిళ్లో తెరి అనే సినిమా వచ్చింది కదా. విజయ్ హీరోగా నడిచిన ఆ సినిమా పోలీసోడు అనే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయింది. యూట్యూబ్లో కూడా ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఆ సినిమాకు రీమేక్గానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఈ సినిమా ప్రారంభోత్సవం సమయంలోనే ఓ టాక్ బయటకు వచ్చింది. ఆ సమయంలో ఫ్యాన్స్ చేసిన రచ్చ మామూలుగా లేదు. మాకు రీమేక్ వద్దు అంటూ నెట్టింట పెద్ద యుద్ధమే చేశారు. ఫ్యాన్స్ నుంచి వచ్చిన వ్యతిరేకతను తట్టుకోలేక ఈ సినిమా రీమేక్పై మేకర్స్ కాస్త వెనక్కు తగ్గిన మాట నిజం. ఇది రీమేక్ కాదు, కొత్త కథ అంటూ ఓ ప్రకటన కూడా ఇచ్చిన మాట నిజం. అంతెందుకు ఇప్పుడు హరీష్ శంకర్ గారు కూడా ఇది కొత్త కథ అని, రీమేక్ కాదని కూడా పదే చెప్తున్నారు. కానీ ఈ సినిమా ట్రైలర్ను చూస్తుంటే, కొన్ని ఫైట్ సీక్వెన్స్లు చూస్తుంటే ఇది తెరీ సినిమా రీమేకేనేమో అన్న అనుమానం అయితే కలుగుతోంది. పోలీసోడు సినిమాలో హీరో విజయ్ తన కూతురుతో కలిసి మారు పేరుతో ఓ కొత్త జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ వరకు కథ సింపుల్గా సాగిపోతూ ఉంటుంది. వీడి వెనక ఏదో పెద్ద కథే దాగి ఉందన్న అనుమానాలని ప్రేక్షకుల్లో రేకెత్తిస్తూనే ఇంటర్వెల్ వద్ద భారీ ట్విస్ట్ని ఇస్తారు. సెకండ్ హాఫ్లో పోలీస్ క్యారెక్టర్లోని అతడి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది.
ఓ అమ్మాయి మిస్సింగ్ కేసులో ఓ మంత్రితో గొడవ, అతని కొడుకును చట్టానికి చెక్కకుండా హీరోయే చంపేయడం వంటి సీన్లన్నీ ఫ్యాన్స్కు కిక్కిచ్చాయి. సేమ్ టు సేమ్ అదే ట్రాక్లో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కథ కూడా వెళ్తున్నట్టుగా ట్రైలర్ను చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్లో ఒక హీరోయిన్, సెకండ్ హాఫ్లో మరో హీరోయిన్. ఫస్ట్ హాఫ్లో హీరో మారు పేరుతో ఓ కొత్త యువతాన్ని గడుపుతూ ఉంటాడు. సెకండ్ హాఫ్లో పోలీస్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. పోలీసుడు సినిమాలో ఓ మినిస్టర్ ఉంటాడు కదా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నల్ల నాగప్ప అనే క్యారెక్టర్ను ట్రైలర్ మొదటి షాట్లోనే చూపించారు. తమిళ సినీ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన ఆర్ పార్థిబన్ గారు ఈ క్యారెక్టర్లో కనిపించారు. సో ఈ లైన్ ఆఫ్ ట్రాక్ను చూస్తుంటే ఈ సినిమా తెరీ సినిమాకు రీమేక్గానే కనిపిస్తుంది. అంతేందుకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన వికీపీడియా పేజీని చూస్తే తెరీ సినిమాకు రీమేక్గానే తిని తెరకెక్కిస్తున్నారని స్పష్టంగా రాసి ఉంది కూడా. తెరీ సినిమాకు రీమేక్ అని చెప్తే ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది. సాధారణ సినీ ఆడియన్స్ నుంచి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఆనాడు వచ్చిన వ్యతిరేకతను చూసి ఫ్యాన్స్ డిమాండ్కు తలకున్నట్టుగా చెప్పారు. తెరీ సినిమాలోని సోల్ను తీసుకొని కొన్ని మేజర్ చేంజెస్ చేసి అదే ట్రాక్లో ఈ సినిమాను తీసినట్టుగా అర్థమవుతుంది. తెరీ సినిమాలో పాప క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హాఫ్ అంతా కూతురు, ఓ టీచర్ ప్లస్ హీరో మధ్యనే ట్రాక్ నడుస్తుంది. కాకపోతే మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మాత్రం పాప క్యారెక్టర్ ఉన్నట్టుగా ట్రైలర్లో చూపించలేదు. బహుశా ఆ ట్రాక్ను తీసేస్తే ఇదో కొత్త సినిమా అన్న ఫీల్ కలుగుతుందన్న ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ విషయంలో చేంజెస్ చేసి ఉంటారు. కథ ఏంటన్నది రివీల్ చేస్తే తెరీ సినిమా రీమేక్ అన్న ప్రచారం గట్టిగా స్టార్ట్ అవుతుంది. అలాంటి ప్రచారం సినిమా రిలీజ్కి ముందే నడిస్తే, యాంటీ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ క్యాంపెయిన్ నడిస్తే ఓపెనింగ్స్ విషయంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కథ ఏంటన్నది రివీల్ చేయడం లేదేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనేది తెరీ సినిమాకు రీమేక్ అయినా సరే కొత్తగా చూస్తున్నట్టుగా ఫీలింగ్ను ఆడియన్స్లో కలిగేలా చేస్తే, కథలో చేసిన మార్పులు కనుక ఫ్యాన్స్కే కాదు సాధారణ సినీ ఆడియన్స్కి కూడా నచ్చితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం. చూడాలి మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది. ఇదండి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రైలర్ గురించి నా ఒపీనియన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.